సడన్గా తల తిప్పినట్టు అవుతుందా? దాంతోపాటు మెడ నొప్పి వస్తుందా? దిస్ మైట్ బి సర్వైకల్ వర్టిగో. మీ నెక్ మజిల్స్, జాయింట్స్ బ్రెయిన్కి వెళ్ళాల్సిన బ్లడ్ సప్లైని లేదా బ్రెయిన్ నుండి రావాల్సిన నర్వ్ సప్లైని ఇంపాక్ట్ చేయడం వల్ల ఈ ఇంబ్యాలెన్స్ కానీ తల తిప్పడం కానీ క్రియేట్ అవుతుంది. మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఫోన్ లేక ల్యాప్టాప్ కరెక్ట్ పోస్చర్లో లేకుండా చూడడం, మీ ప్రాపర్ పోస్చర్ ఉండకపోవడం, ఎక్కువ డ్రైవింగ్ చేయడం, రాంగ్ పిల్లో వాడటం, లేదా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ స్టిఫ్నెస్ కానీ ఉండటం, ఇవన్నిటి వల్ల వస్తుంది. మీరు తెలుసుకోవడం ఎలా? హెడ్ మూవ్ చేసినప్పుడు డిజీనెస్ వస్తుందా? తల బరువుగా ఉంటుందా? మెడలో నొప్పి కానీ స్టిఫ్నెస్ కానీ అనిపిస్తుందా? బ్యాలెన్స్లో ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తుందా? మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: స్క్రీన్ని ఐ లెవెల్లో ఉంచండి. కంటిన్యూగా వర్క్ చేసే వాళ్ళకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి బ్రేక్ తీసుకోండి. హైడ్రేషన్ ఇంపార్టెంట్, నెక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్, అండ్ పోస్చర్ పడుకున్నప్పుడు యాజ్ వెల్ యాజ్ కూర్చున్నప్పుడు రెండు కూడా కాస్త ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యూస్ చేసే పిల్లో. మ్యాక్సిమం ఈ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి పిల్లో అవాయిడ్ చేయమని చెప్తాము. ఆర్ఎల్స్ మీకు కంఫర్టబుల్గా ఉండే ఏదన్నా మీకు సూటబుల్ పిల్లో వాడుకోవచ్చు. స్లీప్ సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోండి. రిపీటెడ్గా వస్తుంటే ఇగ్నోర్ చేయకండి. రూట్ కాజ్కి ట్రీట్మెంట్ అవసరం. సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమే ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఇది పార్ట్ 1 మాత్రమే. కమింగ్ వీడియోస్లో వర్టిగో రిలేటెడ్గా ఏమేమి కారణాలు ఉంటాయో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో డూ ఫాలో.